హామీల అమలు కోసం ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవని సీఎం రేవంత్ దొంగ ఏడుపులు ఏడుస్తుంటాడు. కానీ అదే ముఖ్యమంత్రి తన ప్యాలెస్ కోసం మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకడట్లేదు. విద్యార్థులకు ఓ పూట నాణ్యమైన ఆహారం ఇవ్వడానికి చేతులు రావడం లేదు. కానీ తన ప్యాలెస్ కాంపౌండ్ వాల్ కోసం మాత్రం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం క్యాంప్ ఆఫీసు నిర్మాణ పనులు జరుగుతుండగా ఇప్పుడు దాని కాంపౌండ్ వాల్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. క్యాంప్ ఆఫీసు చుట్టూ కంచె పెట్టడానికి ఏకంగా 9 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. ఓవైపు ప్రజాపాలన అంటూ కోతలు కోస్తూ ఈ కోట్ల రూపాయలతో కంచె నిర్మాణం ఎందుకు అని జనం మండిపడుతున్నారు. ఖజానా ఖాళీ అయ్యిందని బీద ఏడుపులు ఏడుస్తున్న రేవంత్కు ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. కంచెలు కట్టడానికేనా రేవంత్ గద్దెనెక్కింది అంటూ ఫైర్ అవుతున్నారు. ఇది ప్రజాపాలన కాదు, కంచెల పాలన అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను దొంగలో తొక్కుతూ తెలంగాణ ప్రజల పాలిట సనిలా సీఎం రేవంత్ దాపురించాడని జనం నిప్పులు చెరుగుతున్నారు. రైట్, సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఏదైతే కాంపౌండ్ వాల్ కట్టడానికి నిధులు విడుదల చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా. కిరణ్, చెప్పండి, మొత్తానికి ఏదైతే పేదలకు కావచ్చు, పథకాలకు కావచ్చు, లేకుంటే ఇతర వాటి అవసరాలకు నిధులు లేవంటూనే తన సొంత క్యాంప్ ఆఫీస్కి మాత్రం వాల్ కోసం 9 కోట్లు రిలీజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇది కరెక్ట్ అంటారా? ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గద్దెనెక్కినప్పటి నుంచి ప్రజాధన దుర్వినియోగం చేయడంలో తాను మొదటి స్థానంలో ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే తాను చేస్తున్నటువంటి పనులను కూడా ఎందుకు అర్థం పడతా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఎంసీఆర్ హెచ్ఆర్డీ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఒక తాత్కాలికంగా ఒక ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దానికోసం ఏదైతే ఉన్నటువంటి ప్రహరీ గోడతో పాటు అక్కడ వాచ్ టవర్లు, అంతేకాకుండా ఎలక్ట్రిఫికేషన్ తో పాటు గెస్ట్ రూములు ఏర్పాటు కోసం 9 కోట్ల రూపాయలను టెండర్ల కోసం పిలిచారు. ఇప్పటికే అవి కూడా ఆ టెండర్లకు సంబంధించినటువంటి కాపీస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రధానంగా ఇటీవల కాలంలో మంత్రి అజారుద్దీన్ కు సంబంధించినటువంటి ఏదైతే రూమ్ల కోసం అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, వాటన్నిటిని కూడా మాడిఫై చేసేందుకు ఇటీవల కాలంలో కొన్ని కోట్ల రూపాయలను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అటు విద్యార్థులు కావచ్చు, ఏదైతే ఉన్నటువంటి ఫుడ్ పాయిజన్ కారణంగా చాలా మంది కూడా ఆసుపత్రి పాలవుతున్నారు. వాళ్ళకు ఒక పూట నాణ్యమైనటువంటి భోజనం కూడా పెట్టట్లేదు. మరోవైపు కరెంటు కోతలు తీవ్రంగా పెరిగిపోతా ఉన్నాయి. వాటికి కనీసం ₹1 కూడా కేటాయించినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. హైదరాబాద్ లో కూడా వాటర్ సమస్య పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. కనీసం దానికి రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. అంతేకాకుండా రైతులు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. బోనస్ కోసం కావచ్చు, లేదంటే రైతు భరోసా కోసం కూడా ఇప్పుడు అప్పుడు అంటూ కూడా కాలయాపన చేస్తా ఉన్నారు. కానీ ఇట్లా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక ప్యాలెస్ ఏర్పాటు చేసుకుని గత ప్రభుత్వాన్ని నిందించి ఏదైతే గతంలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ ని పూర్తి స్థాయిలో ప్రగతి భవన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచే పాలన నడిపించినటువంటి గత ప్రభుత్వానికి దక్కితే అక్కడ దాన్ని కంచెలు తీసేసి దాన్ని ఇష్టానుసారంగా వదిలేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాత్కాలికంగా మరొక ఎందుకు ఒక క్యాంప్ ఆఫీస్ ను ఏర్పాటు చేస్తున్నారు? ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచే తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచే పూర్తిగా పాలన కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు మరొక క్యాంప్ ఆఫీస్ ను నిర్మించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? 2 సంవత్సరాల నుంచి ఎక్కడి పనులు అక్కడనే నిలిచిపోయాయి. పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రంగాలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వీటన్నిటిని పట్టించుకోకుండా ఒక క్యాంప్ ఆఫీస్ కోసం, ప్రహరీ గోడ కోసం ఆ ఇనుప కంచెలు ఏర్పాటు చేసేందుకు, పోలీసు చెక్ పోస్టుల కోసం కావచ్చు, ఏదైతే ర్యాంప్ కు సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణం కావచ్చు, అంతేకాకుండా ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, విద్యుత్ కు సంబంధించినటువంటి పనులు, అంతేకాకుండా వాచ్ టవర్ల ఏర్పాటు. ఇక్కడ ఎందుకు ఇలాంటి నిర్మాణాలు చేపట్టాల్సి వస్తుంది? అక్కడ ఇప్పటికే హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. తాను వెళ్లి రావడానికి కేవలం అక్కడి నుంచే వెళ్తూ వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. 9 కోట్ల రూపాయలు టెండర్లకు పిలిచారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇలా ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అంటూ కూడా రాష్ట్ర ప్రజల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది. మరోవైపు అటు మూసి సుందరీకరణ అంటూ, లేదంటే గాంధీ సరోవర్ అంటూ ఇష్టానుసారంగా పైసలు ఖర్చు కోసం కూడా తాను పిలుచుకొని కమిషన్ల కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా జనం నుంచి మండిపాటు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 9 కోట్ల రూపాయలు విడుదల చేసి దాన్ని టెండర్లకు పిలుచున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరింత ఈ అంశం కూడా జటిలమయ్యేటువంటి ఈ అంశం కూడా రాష్ట్ర ప్రజల్లోకి
వెళ్ళేటువంటి అవకాశం వాళ్ళు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, ఎట్లా ఉంటుందనేది మాత్రం మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ కిరణ్.